శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రాసిన అంతరాలు అనే కథను విందాం. ఈ కథ జనవరి 29, 1986 సంవత్సరం ఆంధ్రప్రభ పత్రికలో ప్రచురితమైన కథ. ఇక కథలోకి వెళ్దాం. ఫైలు తీసుకుని ఆఫీసర్ ఛాంబర్లో అడుగుపెట్టాడు ఆఫీస్ సూపరింటెండెంట్ రంగనాథం. ఆఫీసరు ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం వారి సంభాషణలు విన్న రంగనాథం ఆయన హైదరాబాదులో ఉన్న వారి అమ్మాయితో మాట్లాడుతున్నట్టు గ్రహించాడు. సొంత విషయాలు మాట్లాడుకునేటప్పుడు ఎదురుగా ఉండడం సభ్యత కాదని కాబోలు. మళ్ళీ వస్తాను అంటూ కదలబోయాడు రంగనాథం. కూర్చోండి అన్నట్టు సైగ చేశాడు ఆఫీసరు. ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. సంభాషణ కొనసాగుతోంది. ఇప్పుడు అర్జెంటుగా కావాలంటే కష్టమే, అయినా ట్రై చేస్తాను. సరే, తప్పకుండా, వెంటనే కొంటా. ఓకే. ఆరోగ్యంగానే ఉంది. మొన్ననే డాక్టర్ వచ్చి చూశారు. బాగా రెస్ట్ తీసుకోమంటున్నారు. మీ అమ్మ సంగతి నీకు తెలుసు కదా, అంతా చాదస్తం. పనివాళ్లు చేసిన పని నచ్చదు, తిరిగి చేసుకుంటుంది. రెస్ట్ అనేదే తీసుకోదు. నా హెల్త్కే బాగానే ఉంది. నీ సంగతి చూసుకో. వారానికోసారి డాక్టర్ గారి చేత చెకప్ చేయించుకో. అశ్రద్ధ చేయకే. శేఖర్ని అడిగానని చెప్పు. అతనెప్పుడూ ఫోన్లో దొరకడు. ఎంత బిజీ అయితే మాత్రం, ఎంత రాత్రైనా సరే పర్వాలేదు, రాగానే ఫోన్ చెయ్యమను. ఎస్టీడీ ఉంది కదా. అర్ధరాత్రైనా సరే ఉంటాను. మర్చిపోను. నువ్వు చెప్పాక మర్చిపోవడం కానీ అశ్రద్ధ చేయడం కానీ ఉండదు. మీ అమ్మ నన్ను నిద్రపోనివ్వదు. గుడ్. డాక్టర్ గారి సలహా ప్రకారం మందులు టానిక్లు వాడు. మరి ఉంటాను అంటూ క్రెడిల్ మీద రిసీవర్ నుంచి రంగనాథం వైపు చూశారు. ఆఫీసర్ గారి మొహంలో మతాబులు వెలుగుతున్నాయి. సార్, ఏవైనా శుభవార్త చెబుతారా అంటూ ఆతృత కనబరుస్తూ అడిగాడు రంగనాథం. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉన్నాడు ఆఫీసర్ గారు. అమ్మాయి నెల తప్పిందట. చాలా సంతోషం సార్. తొందరగానే తాతయ్య కాబోతున్నారు అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు రంగనాథం. అన్నట్లు మీ అమ్మాయి వివాహం మా పద్మ పెళ్లికి 3 నెలల ముందే జరిగిందనుకుంటాను. మీరేమీ విశేషం చెప్పారు కాదే అన్నారు ఆఫీసరు. ఆయన హుషారుగా అడుగుతుంటే రంగనాథంలో నీరసం ఆవహించింది. మా విజయకి 5వ నెల. రంగనాథం మాటల్లో నిరాశ నిస్పృహ ధ్వనించాయి ఈ మాటలు చెప్పేటప్పుడు. అదేమిటండి అంత నెమ్మదిగా చెప్తారు? నాకన్నా మీరే ముందుగా మనవల్ని ఎత్తుకోబోతున్నారు. ఈ కాలం పిల్లలకి పెళ్ళయ్యే వరకు తొందర, ఆ తర్వాత వెంటనే పిల్లల్ని కనాలని ఆరాటం. మనం కూడా మనవల్ని ఎత్తుకోవాలని ఆతృత పడతాం అనుకోండి. ఆనందంగా ఖుషీగా ఆయన మాట్లాడుతూ ఉంటే రంగనాథంలో మాత్రం ఏమీ ఉత్సాహం కనిపించలేదు. అలా ఉన్నారే, ఒంట్లో బాగుండలేదా ఆశ్చర్యంగా అడిగారు ఆఫీసరు. ఒక్కమారు నిట్టూర్చి అన్నాడు రంగనాథం. మధ్యతరగతి కుటుంబీకునికి ఎన్నో మానసిక రుగ్మతలుంటాయి. అమ్మాయి పెళ్లికి చేసిన అప్పులు ఇంకా అలాగే ఉన్నాయి. ఇప్పుడు పురుడు, తర్వాత బారసాల. ఇవేవి తప్పేవి కాదు కదండీ అన్న రంగనాథం మాటల్ని తేలిగ్గా కొట్టిపడేశారు ఆఫీసర్ గారు. రంగనాథం తన ఇబ్బందుల్ని చెప్పినా అర్థం చేసుకోలేనంత పై అంతస్తులో ఉన్నారు ఆయన. ఇద్దరి మధ్య ఎంతో అంతరం ఉంది. అందుకే ఆ విషయాన్ని అంతటితో ఆపు చేయడానికి ప్రయత్నించాడు రంగనాథం. తాను తెచ్చిన ఫైలుని ఆయన ముందుంచాడు సంతకం కోసం. ఫైలుని పక్కకి పెట్టాడు ఆఫీసర్ గారు. బై, మా అల్లుడు రాయల్ ఎన్ఫీల్డ్ కావాలంటున్నాడు. కంపెనీ వాళ్ళిచ్చిన క్వార్టర్సు ఆఫీసుకి చాలా దూరంగా ఉన్నాయట. వారం రోజుల్లో పంపమని ప్రాధేయపడింది మా అమ్మాయి. ఫోన్లో వింటున్నారు కదా అన్నారు ఆఫీసర్ గారు. ఆఖరబ్బాయి నోట్బుక్స్ కోసమని వారం రోజుల నుంచి పోరు పెడుతున్నాడు. తాను కొనే పరిస్థితిలో లేడు. ఆయనకు తనకు మధ్య ఎంత అంతరం! ఆశ్చర్యంగా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు రంగనాథం. ఏమిటి ఆలోచిస్తున్నారు అని అడిగాడు. మన అకౌంటెంట్ మామగారికి ఆటోమొబైల్ షాప్ ఉంది సార్. అతని ద్వారా ప్రయత్నిస్తే మన పని అవుతుంది అంటూ సలహా ఇచ్చాడు. వెంటనే అకౌంటెంట్ రప్పించబడ్డాడు. ఎంత ఖరీదైనా సరే 4 రోజుల్లో డెలివరీ కావాలి అని ఆజ్ఞాపించారు ఆఫీసర్ గారు. 3 రోజుల టైం చాలు అన్నాడు అతను. ఫైలు మీద ఆఫీసర్ గారి సంతకం తీసుకుని
తిన్నగా పోయి తన కుర్చీలో కూలబడ్డాడు రంగనాథం. సరిగ్గా సంవత్సరం క్రితం ఆఫీసర్ గారు తమ ప్రథమ పుత్రికకు వివాహం చేశారు. అల్లుడు హైదరాబాదులో పేరు మోసిన ప్రైవేట్ కంపెనీలో ఇంజనీరు. 60,000 కట్నం ఇచ్చి ఆ పైన 30,000 ఖర్చుతో ఘనంగా వివాహం జరిపించారు. అమ్మాయి ఒంటి మీద 15 తులాల బంగారంతో కన్యాదానం చేశారు. 20,000 పెట్టి ఫర్నిచర్ కొని సారెగా ఇచ్చారు. ఇప్పుడు మరో 20,000 పోసి రాయల్ ఎన్ఫీల్డ్ కొనబోతున్నారు. ధనం మూలం మిదం జగత్ అని మధ్యతరగతి వానికి మిగిలేది మందహాసమే. సంవత్సరం 6 నెలల క్రితం రంగనాథం కూడా తన పెద్దమ్మాయికి పెళ్లి చేశాడు. అల్లుడు ఓ ఆఫీసులో గుమాస్తా. కట్నం 10,000, పెళ్లి ఖర్చు 3,000తో సరిపెట్టాలనుకున్నాడు. కానీ ఖర్చులు అనుకోకుండా 5,000కి చేరుకున్నాయి. తత్ఫలితంగా కట్నం 2,000 బాకీ పడ్డారు. పెళ్లి పందిట్లో ఏం గొడవ జరుగుతుందో అని భయపడ్డాడు. వియ్యంకుణ్ణి ముహూర్తానికి ముందు పక్కకి పిలిచి ప్రాధేయపడ్డారు. బావగారు, అందవలసిన సొమ్ము అందలేదు. 2 నెలల్లో కట్నం బ్యాలెన్స్ 2,000 ఇచ్చుకుంటాను అని చెప్పాడు. వియ్యంకుడు సానుభూతి కనబరిచి భార్యను పిలిచి విషయం వివరించాడు. రంగనాథం భయపడినట్లుగానే ఆమె గొడవ చేయబోయింది. అయితే భర్త మందలించడంతో తగ్గిపోయింది. 2 నెలల్లో సర్దుబాటు చేస్తానంటున్నారు కదా, పెళ్లి పందిట్లో కట్నం గురించి గొడవ పడ్డం మంచిది కాదు అంటూ అర్ధాంగికి నచ్చచెప్పారు. అతడు గండం గట్టెక్కింది అనుకున్నాడు. ప్రావిడెంట్ ఫండు, ఇతర లోన్లు, ఇంకా పుట్టిన చోటల్లా అప్పు చేసి పెళ్లి జరిపించాడు రంగనాథం. బట్టలు కిరాణా సామాను అరువు తెచ్చాడు. ఆ బాకీలు తీర్చలేక సతమతమవుతుంటే ఇట్టే ఏడాది గడిచిపోయింది. కట్నం బాకీ అలాగే ఉండిపోయింది. మొదటి సంవత్సరం 3 పండగలకి కూతుర్ని అల్లుణ్ణి ఆహ్వానించారు. కట్నం బాకీ తీరాకనే రాకపోకలు అని నిర్దయగా నిష్కర్షగా ఉత్తరం రాయించింది వియ్యపురాలు. సంవత్సరం గడిచినా కూతురు అల్లుడు ఒక్కసారి కూడా గడప తొక్కలేదు. బాకీ సొమ్ము వెంటనే పంపమని 2-3 వారాలతో ఉత్తరం రాయించేది వియ్యపురాలు. తీర్చాలనుకున్నా చెయ్యి సాగలేదు రంగనాథానికి. పెళ్లి బాకీలే చాలా ఉన్నాయి. తర్వాత 6 సంతానం. సంసారం గడవడమే కష్టంగా ఉంది. మీ అమ్మాయికి 3వ నెల. ముద్దు ముచ్చట తీర్చాలనుకుంటే ఆ బాకీ సొమ్ము వెంటనే పంపండి అని 2 నెలల క్రితం ఆఖరిసారి ఉత్తరం వచ్చింది. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని జవాబు రాశాడు రంగనాథం ఎప్పటిలాగానే. 15 రోజుల క్రితం ఒంటరిగా అమ్మాయి పుట్టింటికొచ్చింది. కట్నం బాకీ తెచ్చే వరకు నన్ను ఇక్కడే ఉండమన్నారు అంటూ ఏడుస్తూ చెప్పింది. 7వ నెల రాకముందే ఆ బాకీ తీర్చి ఆ అమ్మాయికి ముద్దు ముచ్చటలు తీర్చాలనుకున్న ఆ దంపతుల నెత్తిమీద పిడుగు పడ్డట్టయింది. రంగనాథానికి పిచ్చెక్కినట్టయింది. కాఫీ తాగొద్దాము రండి సారు అంటూ అకౌంటెంట్ పిలుపుతో ఈ లోకంలోకొచ్చిన రంగనాథం అప్పుడే 1 గంట అయ్యిందా అనుకుంటూ లేచాడు. అప్పటికే స్టాఫ్ అంతా బయటికెళ్లారు. ఇద్దరూ కలిసి బయటపడ్డారు. ఆఫీస్ కాంపౌండులోనే ఉన్న క్యాంటీన్కి ఎదురుగా ఆగాడు రంగనాథం. రండి సార్, అలా మెయిన్ రోడ్లో హోటల్కి పోయి టిఫిన్ చేద్దాం. ఈరోజు మా మ్యారేజ్ డే అంటూ అడుగు ముందుకు వేస్తూ ఆహ్వానించాడు అకౌంటెంట్ వెంకట్రాము. అతన్ని అనుసరించక తప్పలేదు రంగనాథానికి. రంగనాథం ఆలోచనలు వేరు. చిన్నమ్మి ఉంటే ఎన్ని చిందులైనా వేయచ్చు. పెళ్లి రోజులు, బర్త్డేలు ఎన్నైనా జరుపుకోవచ్చు. తన పుట్టినరోజు ఎప్పుడూ మామూలుగానే గడిచిపోతుంది. అసలు జ్ఞాపకమే ఉండదు. భార్య పార్వతి గుర్తు చేస్తుంది. కొత్త బట్టలు లేకపోతే పోయే, తలంటి స్నానమైనా చెయ్యండి అంటూ బలవంతాన స్నానం చేయిస్తుంది. ఉన్నంతలో ఏ పరమాన్నమో వండుతుంది. పెద్ద ఏసీ లగ్జరీ హోటల్లోకి దారి తీశాడు వెంకట్రావు. స్వీటు, హాటు, బ్రూ కాఫీ మొత్తం 12 రూపాయల బిల్ అయింది. రంగనాథన్ దృష్టితో ఇదంతా ఒట్టి దండగా. ఇద్దరూ ఆఫీస్కి తిరిగొచ్చారు. రంగనాథం టేబుల్ ముందు సీటులో కూర్చుంటే టేబుల్ మీద కవరు పడి ఉంది. దీపావళి నాడు దూరంగా విసిరిన పటాసుకాయ ఒత్తి సరిగ్గా అంటుకోక పేలదు. దానిని తిరిగి తెచ్చి అంటించాలని గబగబా దగ్గరికి పరిగెడతాడు కుర్రవాడు. కానీ దానిని తాకడానికి భయపడతాడు. చివరికి ధైర్యం చేసి వణికే చేత్తో తీస్తాడు. అలాగే వణికే చేత్తో కవర్ను అందుకున్నాడు రంగనాథం. దానికి కారణం దానిమీద అల్లుడు స్వహస్తంతో రాసిన అడ్రస్ కనబడుతోంది. అందులో ఏమని రాసుంటుందో అతనికి తెలుసు.
అయినా విప్పి చదవక తప్పదు. కవర్ విప్పారు. పాములవాడు పాముల బుట్టమూత తీసినట్టు 2 ఉత్తరాలు మడత పెట్టున్నాయి అందులో. ముందుగా బయటికొచ్చిన ఉత్తరం మడత విప్పి చదవసాగాడు. బావగారికి నమస్కారములు. ఉభయ కుశలోపరి. మా కోడలు ఆరోగ్యంగా మసలుతోందని తలుస్తాను. మీరు పంపిన బ్యాలెన్సు అందింది. సంసారం అన్నాక ఎన్నో ఇబ్బందులుంటాయి. ఆలస్యమైన మాట నిలబెట్టుకున్నారు. సంతోషం. ఈ విషయంలో మా ఆవిడ కాస్త దురుసుగా ప్రవర్తించినందుకు నాకు సిగ్గుగా ఉన్నా వారించలేని పరిస్థితిలో ఉండడం వల్ల నోరు విప్పలేకపోయాను. అందుకు క్షమించకోరతాను. పాత విషయాలు మరచిపోదాం. ఆ మధ్య మీ ఆరోగ్యం బాగాలేదని తెలిసింది. ఇప్పుడు స్వస్థత చేకూరిందని తలుస్తాను. వీలు చూసుకొని మీ అల్లుడు వస్తాడు. బారసాల నాడు అందరం కలుసుకుందాం. మా చెల్లికి ఆశీస్సులు. ఇట్లు మీ వియ్యంకుడు అని ఉంది ఆ ఉత్తరంలో. ఉత్తరం చదువుతున్న రంగనాథం కలో నిజమో తెలియక కంగారు పడ్డాడు. ఆ తర్వాత ఆశ్చర్యపోయాడు. ఆతృతగా 2వ లెటర్ విప్పి చదవడం మొదలుపెట్టాడు. మామయ్య గారికి నమస్కారాలు. నాన్నగారు రాసిన ఉత్తరాన్ని దీంతో పంపుతున్నాను. నేటితో మన మధ్య ఉన్న మబ్బుతెరలు తొలగిపోయినట్లే. వివరాలు సమక్షంలో ఎల్లుండి శనివారం సాయంత్రం వస్తున్నాను. అప్పుడు చెప్తాను. ఇట్లు మీ అల్లుడు అని రాసుంది అందులో. రంగనాథానికి అంతా అయోమయంగా తోచింది. ఆలోచనలో పడ్డాడు. కూతురు అన్న మాటలు జ్ఞప్తికి వచ్చాయి. మీరేమీ బెంగపెట్టుకోకండి నాన్నగారు. మీ అల్లుడుగారే దీన్ని పరిష్కరిస్తానన్నారు. కొంత టైము పడుతుందన్నారు. ఎలాగైతేనే పరిష్కరించబడింది అన్న కూతురి మాటలు గుర్తు చేసుకుంటూ రంగనాథానికి ఆనందంతో అవధులు లేకుండా పోయింది. రంగనాథం ఇల్లు చేరేసరికి 6:30 శీతాకాలం కావడం వల్ల బాగా చీకటి పడింది. అమ్మాయి లలిత పెద్దమ్మాయిని పిలుస్తూ కుర్చీలో కూర్చున్నారు. లలిత లేదండి, లాయర్ గారమ్మాయితో బజారుకెళ్ళింది అంటూ వంటగదిలోంచి కాఫీ గ్లాస్తో వస్తూ సమాధానం చెప్పింది అతని అర్ధాంగి పార్వతి. కాఫీ అందుకొని తాగుతూ ఆ విషయం ముందుగా లలితకే చెప్పాలనుకుంటున్నాడు రంగనాథం. పని మనిషి ఇంతవరకు రాలేదు. చూసి చూసి గిన్నెలు తోముకుంటున్నాను. దీంతో చాలా ఇబ్బందిగా ఉంది. చెప్పా చేయకుండా మానేస్తోంది అంటూ విసుక్కుంది పార్వతి. తర్వాత భర్త మొహం సంతోషంతో వెలిగిపోతుంటే ఆశ్చర్యపడింది. ఈ పూట సంతోషంగా కనిపిస్తున్నారు. పిఎఫ్ లోను శాంక్షన్ అయిందా అని అడిగింది. భర్త మౌనంగా తనవైపే చూస్తుంటే మళ్ళీ తనే అంది. డబ్బందితే షాపువాడికి కిరాణా కొట్టువాడికి కొంతైనా జమ కట్టండి. పెళ్ళై ఏణ్ణర్థం కావస్తోంది. బాకీ తీర్చలేదని ఇంటికొచ్చి నానా రభసా చేస్తున్నారనుకోండి అంది భార్య. పెదవి కదపలేదు రంగనాథం. ఆ విషయం ముందుగా పార్వతికి చెబితే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నాడు. అంతలో పని మనిషి కూతురు గౌరీ రావడంతో అటువైపు తిరిగింది పార్వతి. నువ్వొచ్చావేమే, మీ అమ్మేమైంది అంటూ గద్దిచ్చింది. మా అమ్మకి మధ్యాహ్నం జ్వరం వచ్చిందమ్మగారు. చలి కుదుపు ఎక్కువైనాయి. ఆస్పత్రికి తీసుకెళ్ళినాం. అందుకే ఆలస్యమైంది అంటూ తగ్గుస్వరంతో సంజాయిషి ఇచ్చుకుంది గౌరీ. పార్వతమ్మ మరి మాట్లాడలేకపోయింది. గౌరికి 18 ఏళ్ళు. చామన ఛాయ శరీరం, చక్రాల్లాంటి కళ్ళు, సంపెంగ మొగ్గలాంటి ముక్కు, దానిమ్మ గింజల్లాంటి పలువరస, నవ్వుతూ నవ్విస్తూ చాలా చలాకీగా ఉంటుంది. గౌరికి 2 ఏళ్ల క్రితం మేనమావతో పెళ్ళయింది. అతగాడికి రాజమండ్రిలో ఒక చిన్న కిడ్లీ షాప్ ఉంది. అత్తారింట్లో తగుపడి 3 నెలల క్రితం పుట్టింటికొచ్చేసింది. దానికిప్పుడు 4వ నెల. మిగిలిన గిన్నెలన్నీ గబగబా తోమేసి గది ముందు బోర్లించింది గౌరీ. నేనెళ్తున్నానమ్మగోరు అంది. ఉండవే, మధ్యాహ్నం పెరుగ్గార్లు చేశాను, తినిపోదుగాని అంది పార్వతి గదిలో నుంచే. విసుక్కున్నా కసురుకున్నా అమ్మగోరు మనసు ఎన్నలాంటిది, నాకెట్టకుండా తినరు అంటూ కాంప్లిమెంటు విసిరింది గౌరీ. ఆకులో 2 గారెలు పెట్టి అందించాలనుకున్న పార్వతి సిల్వర్ గిన్నెలో 6 గారెలు పెట్టి ములిగేలా పెరుగు వేసి అందించింది. అవునే, నెల తెప్పిన మనిషివి. ఇలాంటప్పుడు మొగుడికి దూరంగా ఉండకూడదు. నా మాట విని పంతాలు మాని అత్తారింటికెళ్ళు అంటూ నచ్చజెప్పబోయింది పార్వతి. ససేమెర ఒప్పుకోలేదు గౌరీ. మీకు తెల్దమ్మగోరు, మా అత్త ఒట్టి మొండి మనిషి, మా మామ కొంచెం మెత్తటోడే అని సిగ్గుతో ముడుచుకుపోయింది గౌరీ. పార్వతికి నవ్వొచ్చింది. ఆసక్తిగా వింటున్నాడు రంగనాథం. మరి మావ మంచివాడే కదే, మరి శాశ్వతంగా ఉండేది నీ అత్త కాదు కదా,
బతికినంతకాలం బతకదు, దానితో పంతమేమిటే నీకు అన్న పార్వతితో, పంతం కాదమ్మగోరు, పట్టుదల. పెళ్లికి ముందు ఇచ్చిన మాట ఒకటి, తర్వాత చేసిందొకటి. మాట తప్పడం మంచిదే అంటారా అమ్మగారు అని అడిగింది అది. పెళ్లికి ముందు ఏమైనా ఒప్పందాలున్నాయా అని అడిగింది పార్వతి కుతూహలంగా. ఇదంతా వింటూ ఉన్నాడు రంగనాథం. పెళ్లికి నాకు 2 తులాలు బంగారం పెట్టడానికి ఒప్పుకున్నారమ్మగారు. పెళ్ళయి 2 ఏళ్లైనా ఆ బంగారం ఊసెత్తలేదు మా అత్త. ఆ విషయాన్ని అడిగితే పెద్ద గొడవ. ఇదేమైనా న్యాయంగా ఉందేటమ్మగారు అంటూ చెప్పుకొచ్చింది గౌరీ. బంగారం పెట్టలేదంటున్నావు సరే, నీ మొగుడికి మీ అమ్మ ఏమైనా కట్నం ఇచ్చిందా అడిగింది పార్వతి. మా మామకి వేరే కట్నం ఎందుకు అమ్మగోరు, ఆడికి నేనే కట్నం అని హుందాగా అంది గౌరీ. దాని వాక్చాతుర్యానికి ఆశ్చర్యపోయారు ఆ దంపతులిద్దరూ. బంగారం తెచ్చి నా ఒంటి మీద పెడితే గాని ఆళ్ల గుమ్మం తొక్కనమ్మగోరు, అలాగని మా అత్త ముందు శపథం చేసి మరీ వచ్చాను. ఇప్పుడు మీలాంటోళ్ల మాటలిని వెళ్తే నా పరువేమవుద్ది చెప్పండి అంది గౌరీ. పార్వతికి నవ్వు ఆగలేదు. ఓసి నీ ఇల్లు బంగారంగాను, నీ కడుపున కొడుకు పుట్ట, పరువు కోసం మను వదులుకుంటావుటే, నా మాటిని అమావాస్య వెళ్ళాక పంచమి బుధవారం బావుంది, అత్తగారింటికెళ్ళు. అప్పటికి మీ అమ్మకి సులువుగా ఉంటుంది. మొగుడిని వదిలేసి పుట్టింట్లో ఉన్న ఆడదంటే అందరికీ అలుసే. అత్తవారితో పంతాలు పెట్టుకోకూడదు. నీ మొగుడు నిన్ను బాగానే చూసుకుంటున్నాడన్నావుగా, మీ అమ్మని ఓసారి రమ్మను చెప్తాను నేను అంటూ నచ్చ చెప్తోంది పార్వతి. కొంచెం మెత్తబడింది గౌరీ. స్వరం తగ్గింది, వాలకం కూడా మారింది. నే వస్తానమ్మగోరు అంటూ కదిలింది. రంగనాథంలో ఆలోచనా తరంగాలు ఉవ్వెత్తున లేచాయి. తరగతికి ఎంత తారతమ్యం, తరానికి ఎంత అంతరం అనుకున్నాడు మనసులోని. సమాప్తం. ఇదండి కథ. తాత కాబోతున్న సందర్భంలో ఎగువ మధ్య దిగువ తరగతి మనుషుల సంఘర్షణలో ఎంత చక్కగా పోలికలు చూపించారు. బాగుంది కదా. ఈ కథ గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.